అమ్మా, నాకు సీరియస్ డౌట్, తీరుస్తావా? ఏంటో చెప్పు, ట్రై చేస్తా. ప్రతిరోజు కాసేపు దేవుడి నామజపం చేయమంటావు కదా, అసలు అదా దేవుడు వింటాడా అని నా డౌటు. అరే, సేమ్ ఇదే డౌట్ సామ్రాజ్యానికి అధిపతైన ఓ రాజుగారికి కూడా వచ్చింది తెలుసా? అవునా? మరేమైంది? తన మంత్రిని పిలిచి అసలు మనం దేవుడి నామజపం చేస్తే ఆ దేవుడు వింటాడా అని అడుగుతాడు. అందుకు ఆ మంత్రిగారు, మీ ప్రశ్నకి బదులిస్తా మహారాజా, కాకపోతే నాకు 10 రోజులు టైం కావాలి అని అంటాడు. సరే తీసుకోండి, కానొకవేళ సమాధానం చెప్పలేకపోతే మిమ్మల్ని ఉద్యోగంలో నుంచి తీసేసి రాజ్య బహిష్కరణ చేస్తా అని రాజుగారు అంటారు. అప్పుడు మంత్రి ఏం చేశాడు? మంత్రి ఊళ్ళోకెళ్ళి ఒక బికారికి 10 బంగారు నాణాలిచ్చి, నువ్వు ప్రతిరోజు రాజుగారి నామం జపించాలి అని అంటాడు. కేవలం నామజపానికే బంగారు నాణాలిస్తే ఎవరు మాత్రం కాదంటారు అంటూ ఆ బికారి రాజుగారి నామజపం మొదలు పెడతాడు. ఎవరో బికారి అదే పనిగా రాజుగారి నామం జపిస్తున్నాడంట అనే కబురు 2 రోజుల్లో ఊరంతా పాకిపోతుంది. ఇక 3వ రోజు ఈ కబురు ఏకంగా రాజుగారికే చేరుతుంది. ఇది తెలుసుకున్న రాజుగారు ఆశ్చర్యంతో, ఏంటి నా నామం జపిస్తున్నాడా? ఎందుకు నా నామం జపిస్తున్నాడు? ఇంతకెవరతను? నేనతన్ని వెంటనే చూడాలి అంటూ బికారి దగ్గరికి బయలుదేరతాడు. అక్కడికెళ్ళి రాజుగారు అతన్ని చూస్తుంటే పక్కనుంచి మంత్రిగారొచ్చి, దేవుడి నామం జపిస్తే దేవుడు వింటాడా అనే మీ ప్రశ్నకి బదులు దొరికిందా మహారాజా అని అంటాడు. రాజుగారికి మంత్రి మాటేం అర్థం కాదు. అప్పుడు మళ్ళీ మంత్రిగారంటారు, కేవలం ఒక బికారి మీ నామం జపిస్తేనే ఎవరతను, ఎందుకు నా నామం జపిస్తున్నాడు అనే ఆతృతతో మీరు చూడ్డానికొచ్చారు. ఇక మనం చేస్తున్న నామజపంలో భక్తి నిజాయితీ ఉంటే దేవుడు మన పిలుపు వినడంటారా? అలాంటి భక్తుల్ని చూసే ఆతృత ఆ దేవుడికి మాత్రం ఉండదంటారా? మంత్రిగారు చెప్పిన మాటలకి రాజుగారికి పూర్తిగా కనివిప్పవుతుంది. నాకు కూడా అయిందమ్మా. మేం చేస్తున్న గోసేవలో మీరు భాగస్వాములవ్వండి. గోరక్ష జగద్రక్ష. దాతలు మన పరంపర చారిటబుల్ ట్రస్ట్ యొక్క స్కానర్, బ్యాంక్ అకౌంట్ లేదా UPI ద్వారా గోసేవకి సహాయం అందించవచ్చు.